అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పై క్రమంగా రేజ్ అవుతున్నాయి పోలీస్ వాయిస్లు. కనిపించని ఆ నాలుగో సింహమే పోలీస్ అంటున్న ఖాకీలు తమపై అనుచిత డైలాగులు చేస్తే ఊరుకునేది లేదంటూ హెచ్చరిస్తున్నారు. ఎవరిపైనా తమకు వ్యక్తిగత కక్షలు ఉండవని, చట్ట ప్రకారమే వ్యవహరిస్తామని స్పష్టం చేస్తున్నారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. ఈ ఘటనపై అసెంబ్లీ సాక్షిగా స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి హీరో అల్లు అర్జున్ తీరుపై విమర్శలు గుప్పించారు. సీఎం వ్యాఖ్యలపై ప్రెస్ మీట్ పెట్టిన అల్లు అర్జున్ తనపై చేసినవన్నీ తప్పుడు ఆరోపణలే అని కౌంటర్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఈ వ్యవహారంలో ఖాకీల తీరును తప్పుపట్టే విధంగా అల్లు అర్జున్ కమెంట్స్ చేయడంపై పోలీసులు ఫైర్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో వ్యక్తిగతంగా తాము ఎవరికీ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు తెలంగాణ డీజీపీ జితేందర్. ఆయన సినిమా హీరో కావచ్చు, కానీ క్షేత్రస్థాయి పరిస్థితులను అర్థం చేసుకోవాలని సూచించారు. ఇక జర్నలిస్ట్ పై దాడి కేసులో సినీ నటుడు మోహన్ బాబు పై కేసు నమోదు చేశామని, చట్ట ప్రకారం ఆయనపై చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. Allu Arjun is concerned, we are nothing against any personally against any. మీరు ఎన్పిఎస్ వాత్సల్య పథకం ద్వారా మీ పిల్లల ఫ్యూచర్ కోసం 10 కోట్ల కార్పస్ ని క్రియేట్ చేసుకోవచ్చండి. అది ఎలాగో మీకు తెలియాలంటే ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. But at the same time, all should be responsible to the citizens of the state. They should understand that safety and security of the citizens is the utmost important for everyone. And they should also follow it. They are heroes in films, but in ground also they should understand the problems of the society. Promotion of a film is not that important as important of the safety of the citizens. హీరో అల్లు అర్జున్ వ్యవహారం పుష్ప2 పరిణామాలపై కీలక వ్యాఖ్యలు చేశారు ఏసీపీ విష్ణుమూర్తి. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రిమాండ్ ఖైదీగా ఉన్న అల్లు అర్జున్ కేసు విచారణ కోర్టులో ఉండగా ప్రెస్ మీట్ పెట్టొచ్చా అని ప్రశ్నించారు. సంధ్య థియేటర్ దగ్గర గ్యాదరింగ్ వద్దని పోలీసులు చెప్పినా అల్లు అర్జున్ వినలేదని, ఆయన బాధ్యత గల పౌరుడిగా ప్రవర్తించలేదని మండిపడ్డారు. మేము వేరే రకంగా దాన్ని ప్లాన్ చేస్తున్నామని చెప్పినాడు ఆయన. ఆ విషయం చెప్తే ఏమవుతుంది? ఆయన కేసులో ముద్దాయి ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్లకు ఇండైరెక్ట్గా బ్రైబ్స్ ఇవ్వడం కిందకి వస్తుంది. అసలు ఈ విషయాలన్నిటి కూడా కోర్టు వారి దృష్టికి తీసుకుపోయి ఆయన బెయిల్ క్యాన్సిల్ అయిపోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. సంధ్య థియేటర్ దగ్గర అల్లు అర్జున్ బౌన్సర్ల తోపులాటతోనే మహిళ చనిపోయిందని ఆరోపించారు విష్ణుమూర్తి. బౌన్సర్లతో దౌర్జన్యం కరెక్ట్ కాదని, పబ్లిక్ ప్లేసుల్లో సెలబ్రిటీలు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. పోలీసులు తమ డ్యూటీలు సరిగ్గానే నిర్వహించారని, అయినా పోలీసులంటే కనీస గౌరవం లేకుండా మాట్లాడుతున్నారని ఆరోపించారు. ముఖ్యంగా పోలీసులను నోటికొచ్చి మాటలు తిడతా ఉన్నారు ఒక్కొక్కడు. కొన్ని సందర్భాల్లో అయితే పొలిటీషియన్లు కూడా బూతులు తిడతా ఉన్నారు పోలీస్ ఆఫీసర్లకు. అది మీడియాలో కూడా చాలా సందర్భాల్లో వచ్చింది. కానీ మేము సహించుకుంటూ ఉన్నాం. ఒక్క 10 నిమిషాలు పోలీస్ ఆఫీసర్స్ మాకు ఉద్యోగం చేయమని వదిలిపెట్టిపోతే మీ బతుకులు ఎక్కడుంటాయో ఆలోచించుకోండి. మరోవైపు అనుమతి లేకుండా ఏసీపీ విష్ణుమూర్తి ప్రెస్ మీట్ పెట్టడంపై మండిపడుతున్నారు పోలీస్ ఉన్నతాధికారులు. విష్ణుమూర్తి ఇటీవలే సస్పెండ్ అయ్యారని, ఈ నేపథ్యంలో అనుమతి లేకుండా ప్రెస్ మీట్ పెట్టారని చెప్పారు సెంట్రల్ జోన్ డీసీపీ ఆకాంక్ష యాదవ్. విష్ణుమూర్తిపై డీజీపీ ఆఫీస్కు రిపోర్ట్ పంపామని, ఇలాంటి చర్యలను పోలీస్ శాఖ తీవ్రంగా పరిగణిస్తుందని చెప్పారు. విష్ణుమూర్తిపై శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు సెంట్రల్ జోన్ డీసీపీ.